సినాయి పర్వతం మరియు ఎర్ర సముద్రం చూడాలనుకుంటున్నారా? చూడండి ఎంత బాగుందో. మేము ఇప్పుడు ఈజిప్ట్ మీదుగా ఎగురుతున్నాము. ఇదిగో చూడండి సినాయి పర్వతం. దేవుడు ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలను ఇచ్చిన పర్వతం సరిగ్గా ఇక్కడే. ఆసక్తికరంగా ఉంది. మరియు ఇదిగో ఎర్ర సముద్రం సరిగ్గా మన ముందు. ఇవి ఎర్ర సముద్రం. మనం దగ్గర అవుతున్నప్పుడు ఇశ్రాయేలీలు దాటిన చోటును నేను మీకు త్వరలోనే చూపిస్తాను. ఇక్కడ మనం ఎర్ర సముద్రాన్ని చూడవచ్చు. దేవుడు సముద్రాన్ని తెరిచినప్పుడు వారు సరిగ్గా ఎక్కడ దాటారో మరియు వారు సినాయి పర్వతం వరకు చేసిన ప్రయాణం చూడండి ఎంత బాగుందో. ఇది ఎర్ర సముద్రం. బైబిల్ వర్ణించిన ఈ భాగం వారు సరిగ్గా సముద్రంలోని ఈ ప్రాంతంలో దాటారు. ఆపై ఇక్కడ నుండి వారు బయలుదేరి ఈ తీర ప్రాంతం అంతా నడుచుకుంటూ అక్కడ సినాయి పర్వతం చేరుకునే వరకు. అది ఈ కుప్ప ఇక్కడ మనం ఇంతకు ముందు చూసినట్లుగా ఈజిప్ట్ ప్రాంతం యొక్క చరిత్రను, గతాన్ని ఇక్కడ విమానంలో చూస్తుండటం చాలా అద్భుతంగా ఉంది. క్రీస్తుపూర్వం 1513లో దేవుడు ఇశ్రాయేలీలతో సినాయి పర్వతంపై ఒక నిబంధన చేశాడు కదా. వారు ఇక్కడ ఎర్ర సముద్రాన్ని దాటారు. ఈజిప్ట్ పైగా ఈ విమాన ప్రయాణాన్ని, ఈ అందమైన రోజును ఇక్కడ చూస్తుండటం చాలా అందంగా, చాలా అద్భుతంగా ఉంది. అటు చూడు ఎంత బాగుందో ఎర్ర సముద్రం.